ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగాను ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలేని న్యాయములు, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 14వ వచనం. నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 4వ వచనం. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయమును జరిగించి ఉన్నావు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చివరిగా ఒక మాట, నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనము. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నూతించెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే ఆశ్చర్యకారము చేయు దేవుడే ఉన్నారు తండ్రి. మీరే మాకు సర్వాధికారి అయిన దేవుడే ఉన్నారు ప్రభావ. నీ కార్యములు ఆశ్చర్యము కార్యములు అందుని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.